వచ్చే వాళ్ళు వస్తుంటారు, ఇంట్రెస్ట్ చేద్దాం. ఓకేనా. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. స్టార్ట్ చేసే ముందు మనము గాడ్కు థ్యాంక్ యూ చెప్పుకుందాము. తర్వాత వచ్చేసి మన మెంటర్స్ ఉన్నారు, మన టీమ్ మెంటర్స్ రాంబాబు సార్, అండాల్ మేడం అండ్ సంజయ్ చంద్ర సార్ అండ్ దీప్తి చంద్ర మేడం. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఉన్నాం. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం గ్రేట్ ప్లాన్ షో చూడబోతున్నాం, బిజినెస్ ప్లాన్ షో. ఈజ్ ఫ్రమ్ కడప ప్రొద్దుటూరు నుంచి చెప్తున్నారు. ఈరోజు ఇటువంటి ప్లాన్స్ వినడానికి చాలా మంది ఉత్సాహంగా ఉంటారు. మీ టీంను కనుక ఇక్కడ తీసుకురాగలిగితే మనము వాళ్ళకు కూడా మనము సొంతగా పోయి మనము బోర్డు మీద చెప్పాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వింటే వాళ్ళకు చాలా హ్యాపీగా అర్థమైపోతుంది. ప్లస్ రెండో విషయం ఏంటంటే, ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ మీద షైన్ కావాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా మీ టీం మెంబర్స్ను ప్లస్ దాంతో పాటుగా మీ ప్రాస్పెక్ట్ ఎవరైతే బిజినెస్ తీసుకురావాలంటే అందరిని కూడా పిలవండి. పిలిస్తే మీరు చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇక్కడ తెలుసుకుంటారు. ఈరోజు చెప్పబోయే స్పీకర్ ఎలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ స్పీకర్, చాలా నాలెడ్జ్ పర్సన్, ఈజ్ బై ప్రొఫెషన్ సివిల్ ఇంజనీర్ అండ్ లా కూడా కంప్లీట్ చేశారు వాళ్ళ సారు. ప్లస్ చాలా యాక్టివిటీ చేస్తాడు, సోషల్ వర్క్స్ చేస్తాడు. ఇవన్నీ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈరోజు మనము ప్లాన్ షో చూడబోతున్నాం. అటువంటి వ్యక్తి ప్లాన్ షో చూడాలి అంటే మనం ఖచ్చితంగా చాలా మందిని, మన టీం అందరిని ఇక్కడ పిలుచుకోవాలి. ఎందుకు పిలుచుకోవాలి టీం అందరిని అంటే, మనము చెప్తే ఒక రకంగా ఉంటుంది. ఇటువంటి మీటింగ్ చూస్తే చాలా మంది ఇక్కడ ఉంటారు, ఎగ్జైట్ అవుతుంటారు, క్లాప్స్ వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి మీటింగ్ లో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ గా మనము చెప్పింది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా సార్, పిలిచేద్దాం మరి. ఒక బిగినింగ్ ఆఫ్ క్లాప్స్ తోటి పిలిచేద్దాం మనము. ఓకే, ప్లీజ్ వెల్కమ్ దేవదాస్ సార్, అర్ణ మేడం ఫ్రమ్ ప్రొద్దుటూరు. ప్లీజ్ వెల్కమ్ సార్ ఆన్ ది డయాస్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో నా పేరు దేవదాస్ అండి, నేను కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఈ బిజినెస్లోకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చాను. మా అప్లైన్ వచ్చేసి డాక్టర్ మల్లేష్ సార్ అండ్ సరిత మేడం అండి. బిజినెస్ ప్రెజెంటేషన్ దీనికి తేడా దానికి కొంచెం నానబెట్టి ఉండాలి. సరే, స్క్రీన్ వస్తుందా సార్? హలో, వస్తుందండి. సో ఈరోజు బిజినెస్, మన యొక్క ఆమ్వే బిజినెస్ ప్లాన్ గురించి సో నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను. సో ఆమ్వే బిజినెస్ గురించి మనం ఆలోచన చేస్తున్నాం, ఎందుకు చేయాలి అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, మనకందరికి కూడా డబ్బు అవసరం ఎంతగానో ఉంది. సో డబ్బు ఈ రోజుల్లో మనిషికి సర్వస్వం డబ్బు మీదనే ఆధారపడి ఉన్నాం మనందరం కూడా. ప్రతి పనికి డబ్బు కావాలి, ప్రతి అవసరానికి డబ్బు కావాలి. డబ్బులు లేకుండా ఏ పని జరగదు, డబ్బు లేకుండా ఎటువంటి యాక్టివిటీస్ కూడా మనం చేయలేం. సో మనం డబ్బు అనేటువంటిది మన బేసిక్ నీడ్ అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పట్లాగా డబ్బులు లేకుండా బ్రతికేటటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు లేవండి. సో డబ్బులు ఉంటేనే మన జీవితము గెటన్ అవుతుంది. సో అలాంటి డబ్బుల కోసము మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. సో అటువంటి మనము ఈ ప్రయత్నం కూడా మనము వాటితో కలిపి చేసుకోవడం వలన మనకు ఆ డబ్బు సమస్య అనేది కొంతవరకు తీరుతుంది బిజినెస్ ద్వారా. సో దీన్ని మనము ఆర్మీ బిజినెస్ ప్లాన్ అంటున్నామండి. ఈ బిజినెస్ లో మనం మామూలుగా డబ్బు గురించి ఆలోచన చేసినప్పుడు ఏదైనా మనం బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.
సో ఇప్పటిదాకా అలాంటి బిజినెస్లే చాలా మంది చేస్తూ వచ్చారు. దాన్ని మనము ట్రెడిషనల్ బిజినెస్ అని అన్నాం, ఓల్డ్ మార్కెటింగ్ బిజినెస్ అంటున్నాం. సో ఆ బిజినెస్ మోడల్ని మనం చూస్తే పాత బిజినెస్ మోడల్ ఎలా ఉంది అంటే, ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీ నుండి అందులో తయారైనటువంటి ఏ వస్తువైనా సరే కస్టమర్ దగ్గరికి రావాలి అంటే అది మధ్యలో చాలా మంది మీడియేటర్ను దాటుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. సో అందువల్ల 30 రూపాయలకు తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ను 100 రూపాయలకు కస్టమర్ దగ్గర వచ్చేసరికి 100 రూపాయలు రేటు పెరిగిపోయి రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, మనము మధ్యలో ఈ జాబర్స్ వాళ్ళు ఉండడం వల్ల, సో వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేల్ దగ్గర నుంచి రీటైల్స్, అంటే వన్ బై వన్ అంటే ఈ ట్రెడిషనల్ బిజినెస్, ఈ ఓల్డ్ మార్కెటింగ్ బిజినెస్ అనేటువంటిది ఇలాగే స్ట్రక్చర్ చేయబడింది. డైరెక్ట్ కంపెనీ కస్టమర్కు విక్రయించే పరిస్థితి దానికి లేదు. ఎందుకంటే దాని మోడల్ అది, దాని యొక్క స్ట్రక్చరు, దాని యొక్క బేసిక్ రూపమే ఆ విధంగా ఉంది. సో అందువల్ల కస్టమరు ఏదైనా ఒక ప్రోడక్ట్ను కొనుక్కోవాలంటే ఉత్పత్తి రేటుకు కాకుండా ఈ మధ్యలో అందరి రేట్లను కలుపుకొని వాటన్నిటిని కస్టమర్ భరించాల్సిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి వ్యాపారం ద్వారా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారంటే, మ్యానుఫ్యాక్చర్ యూనిట్ మాత్రమే కాకుండా దాన్ని నమ్ముకొని ఉన్నటువంటి ఈ 4-5 రకాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ యొక్క మార్కెటింగ్ ద్వారా, ఆ యొక్క వ్యాపారం ద్వారా డెవలప్ అవుతూ ఉన్నారు. కానీ కొనుక్కున్న కస్టమర్ అలాగే ఉంటున్నాడు, కానీ తయారు చేసిన కంపెనీ కూడా 10% ప్రాఫిట్ తీసుకుంటుంది. సో మిగతా ఉన్నటువంటి ఈ జాబర్స్ కానీ, ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, రీటైల్ షాపులు కానీ డబ్బులు ఎక్కువగా సంపాదించుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక 30 రూపాయలకు తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ కంపెనీ అతని యొక్క లాభము ఒక 10%, 10 రూపాయలు వేసుకొని 40 రూపాయలకి దాన్ని జాబర్స్కి ఇస్తే, జాబర్స్ దాన్ని డిస్ట్రిబ్యూటర్లకు మళ్ళా వాళ్ళు ఇంకొక 10 రూపాయలకి వేసుకొని 50 రూపాయలకి ఇవ్వడము, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఒక 10 రూపాయలు కలుపుకొని మళ్ళీ హోల్సేల్ ఇవ్వడము, ఇట్లా 1 by 1 చేతులు మారుతూ రావడం వలన కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 60-70 రూపాయలు అనేటువంటిది కస్టమర్ లాస్ అవుతున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనము ఏమైతే లాస్ అవుతున్నామో దాన్ని మళ్ళీ తిరిగి రిటర్న్గా మనం తీసుకోనికి మనకు ఒక కొత్త రకమైనటువంటి వ్యాపారం అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. ఎక్కడైతే మనం లాస్ అవుతున్నామో, ఏ పద్ధతి ద్వారా మనం లాస్ అవుతున్నామో ఆ పద్ధతిని విడిచిపెట్టి కొత్త పద్ధతులకు రావడం వలన ఆ పాత పద్ధతిలో మనము కోల్పోతున్నటువంటి ఆ మధ్య ఏదైతే ఉందో 60%, 70% దాన్ని మనం తిరిగి సంపాదించుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం కల్పించబడింది. దాన్నే మనం ఏమంటున్నామంటే న్యూ మార్కెటింగ్ అప్రోచ్ ప్లాన్ అంటున్నాం. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి అది మన ముందుకు రావడం జరిగింది. దీన్ని మనము డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది మధ్యవర్తులు ఏమీ లేకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కే ప్రోడక్ట్ను విక్రయించే పద్ధతిని మనము డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం. మరి అలాంటప్పుడు మనకి ఎలా బెనిఫిట్ వస్తుంది అంటే, ఇక్కడ మనం చూస్తే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఒకటి ఉంటుంది, కస్టమర్ ఉంటున్నాడు. మధ్యలో ఎవరైతే అంతకుముందు జాబర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ ఉన్నారు, వాళ్ళందరూ లేకుండా ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఓన్లీ కేవలము ఒక డిస్ట్రిబ్యూటర్ను మాత్రమే పెట్టింది, మీడియేటర్ను. ఒక డిస్ట్రిబ్యూటర్ని అంటే ఒక మీడియేటర్ సింగిల్ డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత డ్యూటీ, తర్వాత మనం ఇది 3వ నెంబర్ సార్. ఇది ఫుల్ టైం చేసే బిజినెస్ కాదు. మీరు ఇక్కడ ఉంటారు చెప్పాను సార్ ఆర్డర్ పెట్టేసి పని అయిపోతుంది. సో ఇది ఒక సార్ వినపడుతుందా సార్ నాది వాయిస్?
వినబడుతోంది. వినబడుతుంది సార్, వినబడుతుంది. ఓకే సార్. ఇది ఒక కొత్త రకమైనటువంటి అంటే బిజినెస్ అనేటువంటిది మనకు ఒక అవకాశంగా మనకు మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ బిజినెస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎవరికి ఎలాంటి ప్రోడక్ట్లు విక్రయించము, మనం మీడియేటర్గా పనిచేయము. కాకపోతే మనం రెఫర్ చేస్తాం. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టుకునే విధంగా మనం చేస్తాం. అట్లా ఎంతమందిని అయితే మనం రెఫర్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా కంపెనీ నుండే డైరెక్ట్గా వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆ కంపెనీ అనేటువంటిది మనకు కమిషన్ రూపంలో, ఇన్సెంటివ్ రూపంలో మనకు అమౌంట్ పే చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ యొక్క బిజినెస్ ను మనం గమనించినట్లయితే, మనం డబ్బులు సంపాదించుకోవడానికి మనకు ఇవ్వబడినటువంటి ఒక మంచి అవకాశంగా ఈ బిజినెస్ ను మనము స్వీకరించి, అంటే ఈ బిజినెస్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మనము ఒక మంచి అవకాశంగా అందిపుచ్చుకొని దీన్ని వినియోగించుకుంటే దీని ద్వారా మనకు ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మనం చేసుకుంటే పని చేసుకుంటూ దాన్ని విడవకుండా పార్ట్ టైంగా దీన్ని మనము స్టార్ట్ చేసుకోవడం వలన, ఎస్టాబ్లిష్ చేయడం వలన మనం కొంత అమౌంట్ గెయిన్ చేసుకోగలం. దాన్ని ఎట్లా చేసుకోగలము, దాన్ని అది ఎలా మన డబ్బులు వస్తున్నాయి అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ కంపెనీ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనము మన యొక్క కంపెనీ ఆమ్వే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ మనకు ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనకు సప్లై చేస్తుంది, డెలివరీ చేస్తుంది. మధ్యలో ఉన్నటువంటి మనం ఎవరైతే ఉన్నామో మనం ఎవరికి కూడా డెలివరీ చేయము, ఎవరికి సప్లై చేయము. కానీ కంపెనీనే అందరికి సప్లై చేస్తుంది. సో ఎవరికి సప్లై చేసినా కూడా కంపెనీ మన యొక్క మీడియేటర్గా మనము ఎవరినైతే రికమెండ్ చేస్తున్నామో మన యొక్క అంటే మన 6 స్థానాలు, 3 చేసే పనిని మనం ఒక్కరం చేయడం వలన మన ద్వారా, అంటే మన రెఫరల్ ఆధారంగా ఒక కస్టమర్ యూటిలైజ్ చేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్నప్పుడు వాళ్ళు కొన్న ప్రతిసారి కూడా మనకు డబ్బులు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అవకాశాన్ని, ఈ యొక్క పద్ధతిని అనేటువంటి దాన్ని మన కంపెనీ మనకు ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, అలాంటి బిజినెస్ మనం బిల్డప్ చేయడం వలన, దాన్ని మనం డెవలప్ చేయడం వలన మనము డబ్బులు సంపాదించుకుంటూ ఆ డబ్బుల ద్వారా మనము ఫ్రీడమ్ అనేటువంటి దాన్ని మనము ఎర్న్ చేసుకోగలుగుతూ ఉన్నాం. అంటే స్వేచ్ఛను మన యొక్క బిజినెస్ లో మనం చాలా సార్లు వింటూ ఉంటాం, ఆరోగ్యము, సంపద, సమయము ఇచ్చే బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఇది ఈ బిజినెస్ అని అంటూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే ఫ్రీడమ్ అంటే ఏంటి? చాలా మందికి ఫ్రీడమ్ ఉండదు. కానీ ఫ్రీడమ్ అంటే ఏంటిది? ఇక్కడ మనం గమనించినట్లయితే టైం ఉండి డబ్బులు లేకపోతే దాన్ని ఫ్రీడమ్ అన్నారు. అలాగే టైం లేకుండా డబ్బులు ఉంటే దాన్ని ఫ్రీడమ్ అన్నారు. కొంతమందికి టైం చాలా ఉంటుంది కానీ డబ్బులు మాత్రం ఉండవు, సో అది ఫ్రీడమ్ కాదు. కొంతమందికి టైం అస్సలు ఉండనే ఉండదు, డబ్బులు చాలా పుష్కలంగా ఉంటాయి కానీ వాళ్ళ జీవితంలో దాన్ని ఫ్రీడమ్ అని అన్నారు. ఎందుకంటే అది టెన్షన్తో కూడినటువంటి జీవితం. కొంతమంది దగ్గర టైం ఉండదు, డబ్బులు ఉండవు, సో దాన్ని కూడా మనం ఫ్రీడమ్ అన్నికి లేదు. ఫ్రీడమ్ అంటే ఏంటిదంటే సమయము ఉండి డబ్బులు ఉంటే దాన్ని ఫ్రీడమ్ అంటారు, దాన్ని స్వేచ్ఛ జీవితం అని అంటారు. సో అట్లాంటి జీవితము, అట్లాంటి ఫ్రీడము ఉన్నటువంటి జీవితం, అంటే డబ్బు ప్లస్ మనీ ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉంటుందో, టైం ఉన్న జీవితం ఏదైతే ఉందో దాన్ని ఫ్రీడమ్ అంటారు. ఆ ఫ్రీడమ్ ఉన్నటువంటి అలాంటి జీవితాన్ని మనకు ఈ బిజినెస్ అందిస్తుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే 95% ప్రజలు ఫ్రీడమ్ లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. చాలా మంది జాబ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఏ పని బాట లేకపోయినా ఏమైనా జాబ్ ఉంటే చెప్పండి, ప్రైవేట్ అయినా పర్లేదు, ఏడైనా పర్లేదు అని అంటున్నారు.
సో ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని చాలా మంది లోన్ల కోసం వాటి కోసం వీటి కోసం ఫైనాన్స్ కోసము ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి గవర్నమెంట్ దగ్గర తిరుగుతూ ఉంటారు. గవర్నమెంట్ ఏమైనా పాలసీలు విడుదల చేస్తుందా అని ఉంటారు. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఏదో బతుకుదేరు కోసం పడే అగసట్లాగా ఉంటుంది తప్ప అందులో నిజమైనటువంటి ఫ్రీడమ్ గా చెప్పుకున్నటువంటి స్వేచ్ఛ అనేది దాంట్లో ఉండదు. సో దానికి 95% ప్రజలు దాంట్లో ఫైట్ చేస్తున్నారు, స్ట్రగుల్ చేస్తున్నాం. సో అందులో మనం కూడా ఉన్నాం, మనం కూడా అవే స్ట్రగుల్ చేస్తున్నాం. కానీ ఒక 5% పీపుల్ మాత్రమే ఏం చేస్తున్నారంటే ఈ స్ట్రగుల్ అన్నిటి నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు 100% ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మనము మన యొక్క లైఫ్ స్టైల్ కోసము, మన యొక్క డెవలప్మెంట్ కోసము, డబ్బు సంపాదన కోసము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, ఆ అన్ని ప్రయత్నాలలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కానీ కాంపిటీషన్ లేని ప్రయత్నం ఒకటి ఉంది, దాన్ని మనము పెద్ద పరిగణలోకి తీసుకోం. ఎందుకంటే మనకు ఇన్స్టాంట్ అమౌంట్ కావాలి, ఇన్స్టాంట్ అమౌంట్ ఉంటేనే మనకు అది ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా టెంపరీ సొల్యూషన్ మాత్రమే. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి ఉంది, అది 5% పీపుల్ మాత్రమే అందులో కాంపిటీషన్ ఉంది. సో 5% ఉన్న ఏరియాలో మనము ప్రయత్నం చేయగలిగితే అది మనకు బెనిఫిట్గా ఉంటుంది. సో సహజంగా డబ్బులు కావాలంటే మనం అందరం కూడా ఈ 95, 97 దాంట్లోనే మనము పోటీ పడడానికి కుతూహల పడుతూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం. సో అట్లాంటి జీవితం నుంచి మనము బెటర్గా ఇంకొక దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అనేటువంటి దాని విషయానికి వచ్చినప్పుడు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, డబ్బు సంపాదన ఎక్కడి నుంచి ఉంది, డబ్బు ఉత్పత్తి అనేది, డబ్బు క్రియేటివిటీ, డబ్బును సంపాదించుకుని ఎక్కడి నుంచి ఉందంటే చాలా మంది జాబ్ వైపు చూస్తారు. జాబ్లలో కొంతమంది ట్రెడిషనల్ బిజినెస్ చూస్తారు, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే ట్రెడిషనల్ బిజినెస్ లో డబ్బులు ఉన్నాయని చూస్తారు. కొంతమంది ప్రొఫెషనల్ పరంగా వృత్తిపరంగా చూస్తూ ఉంటారు. ఇదే సోర్స్ ఆఫ్ మనీ ఎర్నింగ్ అనేది. సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అంటే డబ్బు సంపాదించుకోవడానికి ఇవి ఉత్తమమైన మార్గాలుగా చాలా మంది ఆలోచన చేస్తుంటారు, మనం కూడా అందులో ఉన్నటువంటి వ్యక్తులమే. సో ఇప్పుడు బిజినెస్ ప్లాన్ ఏం చెప్తుంది అంటే ప్రజలందరూ కూడా 4 రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం డబ్బులు కావాలంటే ఫస్ట్ మనం ఎక్కడ సెర్చ్ చేస్తామంటే జాబ్ కావాలని కోరుకుంటాం. ఉద్యోగం ఉంటే చాలు, డబ్బులు మంచిగా వస్తాయి, నెల కింద జీతం వస్తుంది, హ్యాపీగా బతకొచ్చు అని. ఉద్యోగం అనేటువంటిది కేవలము ఒక భ్రమ మాత్రమే. అందులో సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ఉండదు. ఉద్యోగము మనం నిర్లక్ష్యం చేయాలంటే నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే అది మనకు అవసరం, ఇన్స్టాంట్ అమౌంట్ వస్తుంది. సో ప్రస్తుతము మనము పూట గడవాలి, మనం ప్రస్తుతం మన అవసరాలు తీరాలంటే కంపల్సరీ ఉద్యోగం ఉండాలి. కానీ ఉద్యోగం యొక్క మౌలిక స్వరూపం ఏంటిదంటే ఆ ఉద్యోగం అనేది మనల్ని యజమానికి నమ్మకమైనటువంటి విశ్వాస పాత్రుడుగా తయారు చేస్తుంది. ఫిక్స్డ్ శాలరీ కోసం ఎక్కువ పని చేపిస్తుంది. సో సమాన పనికి సమాన వేతనం అనేది అందులో ఉండదు. కాబట్టి కొంతమంది దాన్ని ఎన్నుకొని దాంట్లోనే మగ్గిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే అలాంటి బాస్ పెత్తనం ఉండకూడదు అనుకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సొంత ప్రాక్టీస్ పెట్టడం కానీ, మనం చెప్పుకునేది అంటే లాయర్లను, డాక్టర్లను, ఇలాంటి వ్యక్తులను మనం సొంత పని చేసే వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాం. సొంతంగా కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కుటీర పరిశ్రమలాగా చిన్న చిన్న కిరాణం స్టోర్ అని, లేకపోతే సూపర్ మార్కెట్లని, ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. సో దీని అంతటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఏముంది అంటే అందులో కూడా రిస్క్ ఉంది, సమయం ఉండనే ఉండదు, ఎప్పుడు అక్కడే ఉండాలి. ఏ రోజు అయితే మనము షాపుకు పోమో ఆ రోజు మన ఆదాయం అనేటువంటిది తగ్గుతుంది. సో డబ్బు అనగానే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కు చాలా మంది ఇవే చూస్తారు. ఇట్లా చూసే వ్యక్తులే 95-97% ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాంపిటీషన్ మనం లెక్క చేయకుండా మన అదృష్టాన్ని అందులో పరీక్షించుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క పురోగతిని కొంతమంది బిజినెస్ లో స్టార్ట్ చేస్తారు. అంటే డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతున్నారంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ ద్వారా ఏమవుతుంది, కొంతమంది ఉద్యోగస్తులు
రిక్వైర్మెంట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ కోసము పని చేసే కొంత టీంను అక్కడ వాళ్ళు జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు. అంటే టాలెంటెడ్ పర్సన్స్ను, ప్యూరిఫై స్కిల్డ్ పర్సన్స్ను ఫిల్టర్ చేసేసి ఎవరికి ఎంత స్కిల్ ఉంది, ఎవరికి ఎంత టాలెంట్ ఉంది చూసేసి వీనికి ఇంత ఫిక్స్డ్ సాలరీస్ అని పెట్టేసి వాళ్ళకు ఏం పని చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటారు. వీడు మాత్రం పైన కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా బతారు. వాళ్ళని బిజినెస్ మ్యాన్ అని అంటారు. సో ఇంకొంతమంది ఏం అంటే ఇన్వెస్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టర్ రంగంలో ఆరితేరి ఉండి జస్ట్ వాళ్ళు ఏం చేయరు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది. అంటే డబ్బే చేస్తుంది. సో మనము ఫ్రీడమ్గా ఉన్నటువంటి జీవితం అనుభవించాలంటే మనము ఈ యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ లోకి మనం జంప్ కావాలి. జంప్ అయితే మనము అలాంటి జీవితం మనం ఎంజాయ్ చేయగలం. సో జంప్ అయినప్పుడు మనం బిజినెస్ చేయగలం అంటే అంత స్తోమత లేదు, అంత పెట్టుబడి ఉండదు, అంత ఉద్యోగస్తులను నియామకం చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి పొజిషన్ కెపాసిటీ ఉండదు. సో మనం దాన్ని చేయడానికి మనకు అంత క్వాలిఫికేషన్ ఉండదు, మనకు అంత అర్హత ఉండదు, ఎందుకంటే అమౌంట్ లేదు కదా. కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ కూడా డబ్బులతోటే పని. ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బే మన కోసం పని చేస్తుంది కాబట్టి మనం డబ్బును సంపాదించుకోగలం. కానీ అంత ఇన్వెస్ట్ చేసేంత కూడా మనకు ఉండదు. మరి ఏం చేయాలి అంటే మనకు ఇప్పుడున్నటువంటి కొత్త రకం బిజినెస్ ఆధారంగా మనం ఇన్వెస్ట్ చేయగలిగింది ఒకటే టైంని ఇన్వెస్ట్ చేయడం వలన మనము డబ్బును సంపాదించుకోగలం. అది ఎలాగా సంపాదించగలము అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ మనము దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఆ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ అటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చేటటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే అది ఒక ఆమ్వే కంపెనీ ఉంది. ఆమ్వే కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆమ్వే కంపెనీ అనేటువంటిది 1956 సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ఇప్పటి వరకు దగ్గర 100కు పైగా దేశాల్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ప్రతి దేశంలో కూడా సొంత ప్రాపర్టీని కలిగి ఉంది. ఎలాంటి అప్పుల్లో లేనటువంటిది కంపెనీ. ఇప్పటి వరకు ఈ కంపెనీ ద్వారా వేల కొద్ది బిజినెస్ వాళ్ళను వాళ్ళ కమిషన్లు అందరికీ పంచింది, కోట్ల కమిషన్ అందరికీ పంచింది. సో ఈ ఆమ్వే కంపెనీ అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్రజలకు మంచి ఒక లైఫ్ స్టైల్ను, ఆరోగ్యాన్ని, ఫ్రీడమ్ను, మనీ, డబ్బు సంపాదనను కలగజేయడానికి కొరకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ఆమ్వే కంపెనీ అనేటువంటిది మన భారతదేశంలో ఎప్పుడు వచ్చిందంటే 1998లో ఇక్కడ స్టార్ట్ చేయబడింది. ఎక్కడ స్టార్ట్ చేయబడిందంటే మన తమిళనాడులోని డిండిగల్ అనే జిల్లాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 6000 ఎకరాలలో ఈ కంపెనీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ ద్వారా మనకు ఈ యొక్క అవకాశం, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అనేటువంటి అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేటువంటి వ్యాపారం ద్వారా మనము మన యొక్క అవసరానికి సరిపడిన డబ్బులు అన్నిటిని ఇప్పుడు ఏదైతే ఉందో ధనం మూలం ఇతం జగత్ అనేటువంటి ఆ క్రమంలో మనం చూసినా కూడా డబ్బే సర్వస్వం మనది. కాబట్టి అట్లాంటి డబ్బును మనం సంపాదించుకోవడానికి ఒక మంచి చక్కటి అవకాశం ఈ కంపెనీ మనకు ఇచ్చింది. సో దాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం. కంపెనీ ఇవ్వడం మాత్రమే కాదు, బిజినెస్ ఎలా చేయాలో మనకు నేర్పిస్తుంది, ఎట్లా డబ్బులు మనం ఎన్ని రూపాయల డబ్బులు మనకు వస్తాయో అన్నిటిని మనకు నేర్పిస్తూ ఉంది. సో మనకు నాలెడ్జ్ పనిచేస్తుంది, ఎడ్యుకేషన్ ఇస్తుంది, సో ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తుంది, అలాగే టీమును ఎట్లా డెవలప్ చేసుకోవాలో ఇవన్నీ కూడా మనకు ఈ కంపెనీ నేర్పిస్తుంది. సో ఈ కంపెనీ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసిన అటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఫౌండర్స్, ఇద్దరు స్నేహితులు, స్కూల్ ఫ్రెండ్ స్నేహితులు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారి యొక్క కళల ఆధారంగా ఈరోజు ఇది మన దగ్గర కూడా రావడం జరిగింది. వారు జాన్ వాండిల్ అండ్ రిచ్ డివోర్స్ అనేటువంటి స్నేహితులు అండి. ఈరోజు మనం ఈ బిజినెస్ ను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ బిజినెస్ ను ఆధారం చేసుకొని మన డ్రీములను మనం రికగ్నైజ్ చేసి
డ్రీమ్ను ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి ఒక చక్కటి మార్గంలో మనం ముందుకు వెళ్తున్నాం, ఒక ఆశతో బతుకుతున్నాం అంటే దానికి మెయిన్ కారకులు వీళ్ళిద్దరే. ఈరోజు అనేక మంది, ఎంతో మంది వ్యక్తుల యొక్క డ్రీమును వెలిగించినటువంటి వ్యక్తులు, మరుగున పడిన డ్రీమును వెలికి తీసే విధంగా బిజినెస్ మలిచిన వ్యక్తులు ఈ ఇద్దరండి. సో వీళ్ళు మనకు ఈ అవకాశం ఈరోజు మన దగ్గర రావడానికి వీళ్ళే ముఖ్య కారకులు. సో వీళ్ళు మనకి ఇచ్చినటువంటి బిజినెస్ ప్లాన్ ఏంటిదంటే అండి, నెట్వర్క్ మార్కెటింగ్, క్రియేటింగ్ ద నెట్వర్క్ మార్కెటింగ్. ఎలా డబ్బులు వస్తాయంటే, ఈ బిజినెస్ లో మనము జాయిన్ అయిన తర్వాత ఇందులో ఉన్న ప్రోడక్ట్లు మన అవసరాలకు తగ్గట్టుగా మన యొక్క మంచి లైఫ్ స్టైల్, జీవన విధానం కొరకు మనకు ఏమైతే మనకు జీవన విధంగా అవసరమై ఉన్నాయో వాటిని మనం తీసుకొని వాడుకోవడం ద్వారా, అంటే మనం బయట కూడా తీసుకోవచ్చు, కానీ బయటకి ఇక్కడికి తేడా ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్లు పూర్తిగా 100% ప్రోడక్ట్లు మనకు దొరుకుతాయి ఇందులో. ఈ వీటి వలన మన యొక్క పోషక ఆహారం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ 4 రకాలు ఉన్నాయి. న్యూట్రిలైట్ ఉన్నాయి, తర్వాత పర్సనల్ కేర్, హోమ్ కేర్, తర్వాత స్కిన్ న్యూట్రిషన్ అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం తినే ఫుడ్ లో మనకు లభించలేదు. మన పోషకాలు అనేటువంటివి ఫుడ్ ఏమో తింటున్నాం, కడుపుకి వెళ్తుంది, కడుపుని నింపుకోవడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఆ ఫుడ్ లో నుంచి మనకు రావాల్సినటువంటి బలం అనేటువంటిది, పోషకాలు అనేటువంటివి అందకుండా ఉన్నాయి. సో అలాంటి జీవితం ఇప్పుడు మనం కలుపుతున్నాం. ఒక రకంగా చెప్పంటే దాన్ని హెక్టిక్ లైఫ్ అని అనొచ్చు. సో అట్లా ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే న్యూట్రిలైట్ అనేటువంటి పేరుతోటి పోషకాలను మనకు హై క్లాస్ క్వాలిటీతో మనకు అందించి, మనకి ఏదైతే ఫుడ్ లో గ్యాప్ ఏర్పడుతుందో ఆ గ్యాప్ ను దీని ద్వారా నింపుకోవడానికి మనకు పూర్తి ఆర్గానిక్ గా పండించి ఆ పంటను సప్లిమెంట్ రూపంలోకి మార్చి వాటిని మనకు అందిస్తున్నారు. దాని ద్వారా మన అవసరం, మన బాడీకి కావాల్సిన అవసరం మనకు తీరుతుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అలాంటి ప్రోడక్ట్ను వాడుకొని మనము మేలు పొందిన తర్వాత ఇంకొంతమందికి మనము మేలు చేసే విధంగా మనం మేలు పొందుకొని ఇంకొంతమందిని మేలు చేస్తూ, అటువంటి వారితోటి మనం టీం బిల్డప్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరి కొనుగోలులో నుంచి, ప్రతి ఒక్కరి వాళ్ళు ఎంత కొన్నారో దాంట్లో నుంచి మనకు కమిషన్ రూపంలో డబ్బులు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో మనము వాడుకుంటూ మనం మేలు పొందుకుంటూ మనలాగా ఇంకొంతమందికి మనం సహాయం చేయగలిగినప్పుడు ఈ బిజినెస్ లో సహాయం చేయడమే అనాలి. ఎందుకంటే బిజినెస్ లో ఇందులో సోషల్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం హెల్పింగ్ నేచర్ గా దీన్ని తీసుకెళ్ళి ఇలాగా ఈ స్ట్రక్చర్ టైప్ లో మనము మన టీంను బిల్డప్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ కావడం జరుగుతుంది. ఎలా అవుతుంది అంటే ఇక్కడ అంటున్నారండి, మనం బిజినెస్ చేసినప్పుడు, మన కింద బిజినెస్ చేసినప్పుడు నెల మొత్తంలో ఎంతైతే టర్న్ ఓవర్ అవుతుందో దాన్ని పీవీల కింద కన్వర్ట్ చేస్తారు. ఆ పీవీని పీవీతో మనం కంపేర్ చేసినప్పుడు దేనికి మ్యాచ్ అయితే అంత పర్సంటేజ్ అనేటువంటిది ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది. దాన్ని మనం బోనస్ అంటాం. సో ఈ విధంగా మల్టిపుల్ ఇన్కమ్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుందండి. అలా రావడం వలన మనం ఏం చేస్తున్నామంటే మనం 2000 ఖర్చు పెడుతున్నాం. అలాంటి 2000 ఖర్చు పెట్టే వ్యక్తులను కొంతమందితోటి మనము బిజినెస్ చేయించడం వలన, కొంతమందిని ఒక మంచి లైఫ్ స్టైల్ కు మనం అలవాటు చేయడం వలన మన బిజినెస్ అనేటువంటిది పెరుగుతుంది. సో అందువల్ల తద్వారా మనం ఏమవుతుందంటే డబ్బులు సంపాదించుకున్నటువంటి అవకాశం మనకు కంపెనీ అనేటువంటిది ఇచ్చింది. సో ఇది బేసిక్ గా ఈ బిజినెస్ యొక్క మౌలిక స్వరూపం. నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు ఎలా వస్తాయంటే నెట్వర్క్ బిల్డ్ అయితేనే వస్తాయి, పీవీ జనరేట్ అయితేనే డబ్బులు వస్తాయి. పీవీ జనరేట్ కావాలంటే ప్రోడక్ట్ కన్జంప్షన్ కావాలి. ప్రోడక్ట్ ఎందుకు కన్జంప్షన్ కావాలంటే అది మన అవసరం. అలాంటి ప్రోడక్ట్ మనకు బయట దొరకవు. మన బాడీకి అవసరమైనటువంటి పోషకాలు బయట మనకు దొరకవు కాబట్టి, మనం ఇందులోనే దొరుకుతాయి కాబట్టి మనం అవి వాడుకొని 10 మందికి అలాంటిది అలవాటు చేయడం వలన మనకు ఇందులో డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కంపెనీ ఇచ్చింది. సో థ్యాంక్ యూ అండి. ఇంతవరకే నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ టు ఆల్. బ్యాక్ టు హోస్ట్. సార్ మల్లేష్ గారు
సార్ 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 దేవదాస్ సార్ నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అయిపోయింది కదా? అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ప్లాన్ షో. మీ వీడియో ఆన్ చేసుకొని మాకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది కానీ మీరు చూపించట్లేగా. ప్రాబ్లం సార్, ఇప్పటికే ఎవరు డేటా మాట్లాడేది అంటే అంటారా? ఓకే ఓకే సార్. తక్కువగా ఉంది, బ్లర్ వస్తుంది.